హాయ్ అండి, నేనైతే ఏం చేస్తున్నానో చూపిస్తా. వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నా మైదా పిండితో. మా ఆయనకు శనగపిండి వాడాలి కదా అని మైదా పిండి ఫస్ట్ వేసి తర్వాత నేను మిర్చి వేస్తున్నా. అది మాకు శనగపిండి, ఆయనకు మైదా పిండితో చిన్న చిన్న బజ్జీలు వేసిన చూపిస్తాను. మళ్ళీ ఇంకా స్వీట్ చేసిన మా కోడలు అయితే పోతుందంట అత్తగారింటికి ఇచ్చి అమ్మగారింటికి. రవ్వ కేసరి చేసినాను స్వీట్, దానికి ఎంత ఇష్టమో. నిన్ననేమో గోధుమ పిండితో చేసిన, అది కూడా స్వీట్ సూపర్ అయింది. కాకపోతే వీడియో పెట్టలే. నా కూతురు అయితే కోడలు అయితే వెయిట్ చేస్తుంది, తినడానికి సిద్ధంగా ఉంది. అది చెప్పు, బాగుందా స్వీట్? బాగుందా? తిన్నావా? పెడతా అత్త నీకు, తీసుకో గిన్నె తీసుకో పెడతా. దానికైతే స్వీట్ పిచ్చి నాలాగానే. మా అమ్మ అయితే వచ్చేసింది, బిడ్డ కష్టపడుతున్నాను. మా అమ్మ అయితే పోవడానికి సిద్ధంగా ఉంది. 2 రోజులు పని రెస్ట్ ఇచ్చింది, 3వ రోజు వెళ్ళిపోతుంది. నన్ను ఇచ్చి పెట్టేసి చూసిన కొడుకులు అంటేనే ఇష్టం మా అమ్మకి. వేడి వేడి మైది బజ్జీలు అయితే వేడి వేడిగా మిక్సీ చేస్తుందండి దాన్ని. నేను మా గురించి, మా ఆయన తిన్నాడు కాబట్టి మా ఆయనకు మైదా పిండితో వేసిన బజ్జీలు నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేయడం అంతా సూపర్గా వస్తున్నాయి. మిక్సీలో ఎక్స్పీరియన్స్ బాగుంది నాకు. ఇప్పుడైతే ఏది వచ్చేగా అన్ని పెళ్ళయ్యాక నేను నేర్చుకున్నాను. మా మమ్మీ కూడా రావు నాకు వచ్చినట్టు. నేను ఏది చేసినా ఇష్టంగా తింటారు అన్నారు. అందుకే వాళ్ళు వచ్చినప్పుడంతా ఏదైనా నాకు చేయొచ్చు చేస్తాను. వేడి మిర్చిలు, వేడి వేడిగా ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కూడా తింటుంది, చూపిస్తాను చూడండి. వేడి వేడి బజ్జీలు తినడానికి వచ్చింది జుజ్జి. పట్టుకో నానికి పో, నాని నువ్వు డాడీ తినేసారు. మళ్ళీ పట్టుకో, కాలుతుంది. బాగున్నాయా? ఎత్తున్నాయి కమ్ముని బాగున్నాయి. బాగున్నాయి అంట, బాగున్నాయి. అత్త చేస్తే అత్త ఇది చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, బాగా చేస్తుంది. బాయ్. బాగున్నాయా? ఓ అమ్ములు ఇటు చూడే, ఇటు చూడే. ఇంకొకటి అన్న అత్త దొక్కుతారానే, ఎట్లా దొక్కుతుంది చూడు పంది పిల్ల.